అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. అన్నం తినకుండా ఒక రోజంతా గడపొచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరగంట కూడా ఉండలేము. నువ్వు తెలివి ఉన్న జీవి మాత్రమే. నడమంత్రపు సిరి ఎంతున్నా నీ పొట్టకు కావలసింది పిడికెడు మెతుకులే, గుప్పెడు గుండెకు కావలసింది మనసంత మమతే. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే, అడగకపోతే జీవితాంతం అజ్ఞానంతోనే మిగిలిపోతారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం మనిషి వ్యక్తిత్వాన్ని ఆకాశమంత విశాలం చేస్తుంది. తిన్నది అరగక ఒక కుక్క అరిస్తే అది విని 100 కుక్కలు అరవడం మొదలు పెడతాయి, కానీ ఎందుకు మొరుగుతున్నాయో వాటికి కూడా తెలియదు. అచ్చం మన చుట్టూ ఉండే జనాలు అంతే. కాలం కూడా సర్ఫ్ లాంటిదే. దానికి టైం రాగానే అందరినీ ఉతికి ఆరేస్తుంది. దూరం నుండి చూస్తే అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. మన జీవితం కూడా అలాంటిదే. అవతలి వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అసలు ఏమి జరుగుతుందో ఎదుర్కొనే వాడికే తెలుస్తుంది. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది. కష్టాలకు భయపడి భగవంతుడిని పూజించకు. కష్టమైన నష్టమైన తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుడిని పూజించు. వచ్చేవి పోయేవి 3: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా వదిలిపోనివి 3: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి 3: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి 3: పాపం, పుణ్యం, నీడ. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకోవాలి, పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తుంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మారకూడదు. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు. సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు. తెలుసుకొని మసలుకో. మీకు ఒక విషయంలో పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఒక అబద్ధం చెప్పడం వల్ల పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. బాగా భుజించేవారు కాదు, భుజించిన దాన్ని జీర్ణం చేసుకునేవారే ఆరోగ్యవంతులు. బాగా సంపాదించేవారు కాదు, సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకునేవారే ధనవంతులు. మీరు మీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యండి, కానీ ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి మీరు మాత్రం కారణం కాకూడదు. మంచి చెప్పి మందలించు, తప్పులేదు, కానీ మంచి మాటల మాటున ఇతరులను హేళన చేయకు. అది నీలో నిండిన అసూయకు, నీ మనసుకు పట్టిన మురికికి అద్దం పడుతుందని మరవకు. చదువు లేకపోయినా తల్లే మన తొలి గురువు. ప్రేమ, అనురాగం ఏంటో మనం నేర్చుకునేది అమ్మను చూసే. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది మీలోని అత్యాశని బయటపెడుతుంది. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. ఇది నిజం. నీ వ్యక్తిత్వం అవతలి మనస్సుని తాకినప్పుడే ఒక బంధం బలపడుతుంది, లేదంటే పరిచయంగా మిగిలిపోతుంది. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకెళ్తుంది. స్త్రీలను రక్షించలేని పురుషులతో స్త్రీలు ఎక్కువ కాలం ఉండరు.